అను, ఎక్కడున్నావు? త్వరగా రా, అవతల నాన్న ఒకటే అరుస్తున్నారు. దుర్ముహూర్తం వస్తుందంట. ఇదిగో వచ్చేసాను బావా, ఇంటి ముందే ఉన్నాను. ఓ, వచ్చేసావా? స్నేహ రామా. బావా, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం రాదు అంటూనే నీ ప్రేమని చాలా బాగా చెప్పావు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నువ్వే గుర్తుకొస్తుంటావు అన్నా. ఇదిగో ఈ గిఫ్ట్ నా ప్రేమకు నిదర్శనం. ఇందులో గంట గంటకు నా వాయిస్ వినిపిస్తుంది. ప్రతి సెకండ్ నా గుండె చప్పుడు నీకు వినిపిస్తుంది. ఇది నేను నీకిస్తున్న గిఫ్ట్. నాకు మాత్రం నువ్వే ఓ పెద్ద గిఫ్ట్. బావా, ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ బావా.
వచ్చేస్తాను. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. వచ్చేస్తాను 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 మాస్టారు, మన కమల్ వచ్చేస్తాను. పదండి. వచ్చేస్తాను వచ్చేస్తాను వచ్చేస్తాను. కమల్ ఆగు ఆగు, ఎక్కడికి కమల్ ఆగు, ఆగరా. వదలండి కమల్ ఆగరా, నన్ను వదలండి. కమల్ ఆగరా. ఏంట్రా ఈ ఆవేశం? నా మాట వినరా? లేదు తాతయ్య, లేదు. నాకు ఈ ప్రపంచంలో బతికే అర్హత లేదు. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. నన్ను వెళ్ళనివ్వండి. నా మాట విని ఆగరా. ఈ సమయంలో ఆవేదన ఉంటుందిరా, కానీ దాన్ని తట్టుకుని నిలబడాలరా. ఎందుకు బతకాలి తాతయ్య? ఎందుకు బతకాలి? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ ఏ రోజు తను సుఖంగా బతికిందే లేదు. అన్ని అడ్డంకులు తొలగిపోయి నీతో కలిసి హాయిగా బతుకుతాను బావా అని చెప్పింది. కానీ కానీ చివరికి కమల్, నిజమేరా, నిజమే. మనసు పంచుకున్న వాళ్ళు దూరం అయితే ఈ లోకంలో ఒంటరిగా బతకడం కష్టమేరా. ఆ బాధ నాకు తెలుసు. కానీ కానీ గుండె రాయి చేసుకుని బతకాలరా. వద్దునన్నా, అలా అలా రాయిలా బతుకుతావు నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను. నాన్న దగ్గరికి నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి ప్లీజ్. వెళ్ళిపోతాను. జీవితంలో తను అడిగింది ఒక్కటి, ఏ ఒక్కటి తీర్చలేకపోయాను. కనీసం చావులో అయినా తనతో కలిసి నడుస్తాను. నాన్న, నన్ను వెళ్ళవండి ప్లీజ్. నన్ను వెళ్ళవండి. వద్దురా, నన్ను వదిలేయండి. కమల్ ఆగరా. మాట వినరా. ఎవరూ లేరని నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. నువ్వు కూడా లేకపోతే నాకెవరున్నారు నాన్న అని ఇదిగో ఈ పసివాడు ఏడుస్తున్నాడు. మరి ఈ పసివాడికి ఏం సమాధానం చెప్తావు? చెప్పి వెళ్ళు.
ఏంటమ్మా ఇది? ఎందుకు డాడీ అందరూ నా గురించి ఇంత త్యాగం చేశారు? నిజంగా నాకు ఇంత ప్రేమ త్యాగం అందించటం అవసరమా? నా కోసమే కదూ, నేనేమో అయిపోతాననే కదూ. మనం ఏమి ఇచ్చాం డాడీ వాళ్ళకి? నెల నెల ఇచ్చే జీతమేగా. ఆ జీతం కోసమా ఇంత త్యాగం చేశారు? జీతం కోసం ఆశపడే మనుషులు కాదమ్మా, జీవితం విలువ తెలిసిన మనుషులు వాళ్ళు. నిజంగా కమల్ లేకపోయుంటే ఈరోజు నువ్వు లేవు. నీ కోపాన్ని తట్టుకున్నాడు, నిన్ను మామూలు మనిషిని చేశాడు. ఏదో ఒకరోజు నీకు నిజం చెప్పాలనుకున్నాడు. ఆ అనూహ్య కూడా భర్తకు సహకరించి గొప్ప ఇల్లాలనిపించుకుందమ్మా. కానీ చివరికి ఏం జరిగింది డాడీ? అలాంటి మంచి మనుషుల్ని నేనెన్ని మాట్లాడినాను. పవిత్రమైన మనుషుల్ని పాపిష్టి తిట్లు తిట్టాను. వాళ్ళిద్దరి మధ్య దారుణమైన సంబంధం ఉందని నోరు పారేసుకున్నాను. అన్నీ నవ్వుతూనే తీసుకున్నారు తల్లి. అలా నవ్వుతూనే వాళ్ళ జీవితాలు సాగిపోవాలి అని కోరుకున్నాను. కానీ లేదు డాడీ, నా తిట్లే వాళ్ళకి తగిలాయి. అనూహ్యని అక్క అని పిలిచిన ఏ నోటితోనే తలుచుకుంటే నా మీద నాకు అసహ్యం వేస్తోంది. ఇంతేనా నేను మనుషుల్ని అర్థం చేసుకుంది? ఇంతేనా మనుషుల్ని ప్రేమించేది? బాధగా ఉంది డాడీ. అనూహ్యక్క చనిపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు డాడీ. ఏం పాపం చేసామండి మనం? నిండు నూరేళ్లు బ్రతకాల్సిన మా నాన్నని ఇలా అర్ధాంతరంగా తీసుకుని పోయాడేంటండి ఆ దేవుడు? నిజంగా వాడు దేవుడే అంటారా? ప్రీతి, మన అదృష్టం ఇంతవరకే అని సరిపెట్టుకోవాలి, కానీ అంతకంటే ఏం చేయగలం? కనీసం బ్రతికినంత కాలం కూడా సుఖపడింది లేదు కదండి.
కమల్ని ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు మీతో గొడవ పడింది. ఆ తర్వాత నా పిచ్చితనంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలకు నేను కారణమయ్యాను. ఏ రోజండి అది సుఖపడింది? సమస్యలన్నీ తొలగిపోయాయమ్మా. ఇక బావకు నాకు మధ్య ఏ అడ్డుగోడలు లేవు. మేం ప్రశాంతంగా బ్రతుకుతామని అను అంటుంటే నేనెంత సంతోషించానండి. వాళ్ళ జీవితం ప్రశాంతంగా సాగిపోవాలని అందరి దేవుళ్లకు దండం పెట్టుకున్నాను. కానీ ఆ దేవుడు ఇంత ఘోరం తలపెట్టాక వద్దండి, ఈ ఇంట్లో ఇక దేవుడు ఉండడానికి వీల్లేదు. ప్రీతి ఆగు, ప్రీతి ప్రీతి ఆగు. వదలండి, దేవుడు ఉండడానికి వీల్లేదు. వదలండి ప్రీతి, నా మాట విను. ఈ దేవుడు మన ఇంట్లో ఉండడానికి ప్రీతి ప్లీజ్. వద్దండి, ఒంటి మీద కోపం పని కాదు. మనకు దూరం చేసిన ఈ దేవుడు ఉండడానికి వీల్లేదు. వదలండి. నా మాట విను, నా మాట విను. ఏం వినాలండి? ఏం వినమంటారు? ఇంత దారుణం జరిగాక ఇంకా వీళ్ళని పూజించాలా? మనకు తెలియకుండా ఏవో పాపాలు చేసుంటాం ప్రీతి. అందుకే ఈ కడుపు కోత. మన తలరాతకు దేవుళ్ళను నిందించడం ఎందుకు? ఏం పాపం చేశామండి? నా చేతుల మీదుగా ఎందరో అమ్మలకు బిడ్డల్ని అందించాను. చావు బ్రతుకుల్లో ఉన్న ఎంతో మందిని కాపాడాను. వాళ్ళంతా నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా అని దీవించారు. ఆ దీవెనలన్నీ ఏమైపోయాయండి? పోలీస్ గా మీరు ఎన్ని మంచి పనులు చేసుంటారు, ఎంత మందిని కాపాడుంటారు. వాళ్ళందరినీ కాపాడిన పుణ్యమంతా ఏమైపోయిందండి? ఎందుకు మా నాన్న మనకు దూరం అయ్యింది? చెప్పండి, చెప్పండి. అంకుల్, అమ్మా స్నేహ, నువ్వా? రామ్మా రా. మీ నాన్నగారు రాలేదా? లేదంకుల్, నేను కమల్ని చూడ్డానికి వచ్చాను.
ఇప్పుడు వాడెవ్వరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో లేడమ్మా. నాకు అర్థమైంది అంకుల్. నేను తన్ని పలకరించలేను, కానీ చూడాలి. ఎందుకంటే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా నిలబడ్డాడు. ఆ రోజు కమల్ నన్ను చిన్నపిల్లలా చూసుకోకపోయుంటే ఈ రోజు నేను లేను. అనూహ్యక నాకెంత సాయం చేసిందో అది నేను మర్చిపోలేను. వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఒక కన్ను పోయింది, మరో కన్ను కన్నీరు కారుస్తోంది. ఆ కన్నీళ్లు తుడవడానికైనా నాకు అవకాశం దొరికితే చాలు అనొచ్చాను. వాడు మాకే అవకాశం ఇవ్వడం లేదమ్మా. నిన్నట్నుంచి ఆ గది దాటి వాడు బయటికే రాలేదు. పచ్చి మంచినీళ్ళనే తాకలేదు వాడు. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పిలిస్తే అయినా వాడు వస్తాడేమో. వెళ్ళమ్మా, వెళ్ళు.